ఐపీఎల్ మెగా వేలం కోసం ఫ్రాంచైజీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. రిటెన్షన్ రూల్స్లో భారీ మార్పులు ఉండకపోవచ్చన్న వార్తల నేపథ్యంలో కొందరు ఆటగాళ్లను వేలంలోకి వదిలివేయక తప్పని పరిస్థితి నెలకొని ఉంది. అయితే ఇదే క్రమంలో తమ ఆటగాళ్లను వదిలేసిన మళ్లీ తక్కువ ధరకే దక్కించుకునే ప్రయత్నంలో పలు ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఇందులో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ పలువురు స్టార్ ప్లేయర్స్ను వేలంలోకి వదిలివేస్తుందని సమాచారం. ఆ జాబితాలో స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్, హార్డ్ హిటర్ నితీష్ రాణాతో పాటు ఫిల్ సాల్ట్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. నిజానికి గత వేలంలో మిచెల్ స్టార్క్ను ఏకంగా 24.5 కోట్ల రూపాయలకు కోల్కతా దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఓ ఆటగాడికి ఇదే అత్యధిక ధర. అయితే గత సీజన్ లీగ్ స్టేజ్లో స్టార్క్ అంతగా రాణించకున్నా ఫైనల్లో సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో రికార్డు ధర కంటే కాస్త తక్కువగా మళ్ళీ స్టార్క్ను తీసుకోవచ్చని కోల్కతా భావిస్తోంది. అలాగే నితీష్ రాణాను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. శ్రేయస్ అయ్యర్ దూరమైన 2023 సీజన్లో నితీష్ రాణానే ఆ జట్టును నడిపించాడు. 8 కోట్లకు అతన్ని కొనుగోలు చేసిన కోల్కతా మిడిల్ ఆర్డర్లో హిట్టర్గా సత్తా చాటిన సందర్భాలు ఉన్నాయి. అయితే రిటెన్షన్ రూల్స్లో రైట్ టు మ్యాచ్ ఆప్షన్ ద్వారా నితీష్ రాణాను తీసుకోవాలని కోల్కతా భావిస్తోంది. 86 మ్యాచ్ల్లో 2199 పరుగులు చేసిన రాణాను రైట్ టు మ్యాచ్ ద్వారా కాకుండా వేలంలో మళ్లీ కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలానే ఓపెనర్ ఫిల్ సాల్ట్ను కూడా వేలంలోకి వదిలేసి మళ్లీ దక్కించుకోవాలని కోల్కతా భావిస్తోంది. 12 మ్యాచ్ల్లో 435 పరుగులతో అదరగొట్టిన సాల్ట్ను రిటైన్ చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే రిటెన్షన్లో ఇద్దరికంటే ఎక్కువ విదేశీ ప్లేయర్స్కు అవకాశం ఉండదు. అందుకే వేలంలోకి వదిలేసి మళ్లీ తక్కువ బిడ్డింగ్తో కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.